ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్ ఉపదేశసారం నుంచి 15వ శ్లోకం. నష్టమానసో కృష్టయోగినః కృత్యమస్తికిం స్వస్థితిం యతః అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. తలంపులను అనగా మనస్సును నాశనమనర్చుకున్నవాడే ఉత్తమ యోగి. వాడే తలంపులు లేని స్వస్వరూప స్థితిని అనగా ఆత్మానుభూతిని పొందినవాడు కనుక వాడు ఇక చేయవలసిందంటూ ఏదీ లేదు, అహంస్ఫురణ ఎందుండి పోవటమే. అట్టి వానికి ఏ కర్తవ్యము కర్మము లేదు అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. అంటే ఎవరి మనసులో అజ్ఞానమైతే నశించిందో వాడు ఉత్తమ యోగి. అటువంటి వాడికి ఇంకా చేయవలసింది అంటూ ఏమీ లేదు. ఎందుకంటే తన యొక్క స్థితి ఆత్మస్థితి యందు ఉన్నవాడు కనుక. కాబట్టి ఆత్మస్థితిలో ఎప్పుడైతే ఉన్నాడో వాడు చేయగలిగింది ఈ ప్రపంచంలో ఏమీ లేదు. చేయగలిగింది ఏమీ లేదు అంటే అక్కడ పొందదగినది ఇంకా ఏమీ లేదన్నమాట. కాబట్టి ఎవరి మనస్సు అయితే నశించిపోయిందో ఆత్మవిచారణ చేత అతను ఉత్కృష్టమైనటువంటి యోగి అని ఇక్కడ చెప్తున్నారు. అతడు ఇంకా ఈ ప్రపంచంలో చేయగలిగిందంటూ ఇక్కడ ఏముంది అంటే అక్కడ ఏమీ లేదని అర్థం. అంటే చేయకుండా ఉండటమా అని అర్థమా అనంటే అతను ఆ జ్ఞాని చేయొచ్చు, లేకపోతే చేయకపోవచ్చు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగి గురించి మనం మాట్లాడడానికి కూడా తగము కదా. అంటే ఆ జ్ఞాని అనేది జీవన్ముక్తులు అనేది మనకు సంబంధించిన వాడు కారు, మనకు అందుబాటులో కూడా వారు ఉండరు. అంటే అతను కృతకృత్యుడు, అంటే చేయవలసిందంతా చేసేసారు, అంటే పొందవలసిందంతా కూడా పొందే ఉన్నారు అని అర్థం. దేహంలో ఉన్నాడు కాబట్టి జ్ఞాని ఇప్పుడు రమణ మహర్షి కానీ జీవన్ముక్తులను కానీ మనము నమస్కరిస్తున్నామంటే ఆయన దేహంలో ఉన్నారు, అందుకే మనము నమస్కరిస్తున్నాము. కానీ దేహానికి వారికి సంబంధము ఉండదన్నమాట. ఎలాగంటే దేహానికి దాని నీడకు ఎలాగ సంబంధం లేదో అలాగా వారు ఉంటారు. వారికి నాది నేననేది ఉండదు. అంటే అక్కడ గ్రంథి తెగిపోయి ఉంటుంది. అంటే పొందవలసింది అంటూ ఒకటి ఉంటే చేయవలసింది అంటూ ఒకటి ఉంటుంది. ఇక వారికి పొందవలసిందంటూ ఒకటి లేదు. అంటే అప్పుడు వారు కర్మలు చేస్తే తప్పేమి. కాబట్టి జ్ఞాని ఎందుకు కర్మలు చేయాలి అన్నప్పుడు ఇదిగో అంటే ఎలాగంటే వాళ్ళు చేసి పొందేది కాదు, చేయక పోగొట్టుకునేది లేదనమాట. అంటే జ్ఞాని తన ఆత్మలో తాను ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మనకు సమస్యలు అన్నీ ఎంతకాలం ఉంటాయి? మనకు సమస్యలు ఎన్నో వస్తుంటాయి. స్వప్నంలో అనేక సమస్యలు వస్తుంటాయి. ఎంతవరకు? కళ కంటున్నంత వరకు వస్తూ ఉంటాయి. ఎవడైతే అంటే కళ కనేవాడు ఆ స్వాప్నికుడు ఎవడైతే ఉన్నాడో వాడు మేల్కొన్నవాడు అనుకున్నాడు అనుకోండి, అంటే మేల్కొన్న వెంటనే సమస్యలన్నీ తీరిపోతాయి. వాటిని పరిష్కరించాలనే ప్రయత్నం చేస్తే తీరవు. ఎందుకని? కళలో సమస్యలను వీడు పరిష్కరించలేడు. ఎందుకంటే అది కళ సత్యమైతే వాడు పరిష్కరించగలడు, కానీ అది కళ అసత్యం కాబట్టి వాడు పరిష్కరించలేడు. అలాగే జాగ్రత్తావస్థ కూడా ఒక కళ వంటిదే. విచారణ చేయనంత వరకు ఈ ప్రపంచము ఉన్నది. విచారణ చేసిన తర్వాత ఈ ప్రపంచము లేనే లేదు. ఓం శ్రీ గురుభ్యో నమః. మొదలు పెడుతున్నాను గురువుగారు. నష్టమానసో కృష్టయోగినః కృత్యమస్తికిం స్వస్థితిం యతః. తెల్లగా చదువమ్మా.
నష్టమానసో హృష్టయోగినః కృత్యమస్తి కిం స్వస్థితిం యతః. అంటే ఏంటి అర్థం? అంటే ఎవరైతే మనస్సును నాశనం అనర్చుకున్నారో, అంటే తలంపులు లేని స్థితిలో ఎవరైతే ఉంటారో దానిని ఉత్తమ తలంపులు లేకపోవటమా, మనస్సే లేకపోవటమా? మనస్సే లేకపోవటం గురుగారు. మనస్సు లేకుండా ఉమ్, ఎవరుంటారు? ఒక జ్ఞానం మట్టుకే ఉంటారు. జ్ఞానం ఉంటే మరి జ్ఞానం మనస్సు కాదుగా. జ్ఞానం మనస్సు కాదు గురుగారు. తెలుసుకోవాలి. అంటే అంటే మనస్సు నాశనం అనర్చినప్పుడు అతను ఉత్తమ యోగి అని చెప్తున్నారు గురుగారు. ఉత్తమ యోగ, మధ్యమ యోగ, ఉమ్, ఉత్కృష్ట యోగ అనే దానివల్ల ఉపయోగం లేదు మనకు. ఉమ్, ఉమ్, ఇవన్నీ వ్యక్తిత్వంతో మాట్లాడుకునే మాటలు. జ్ఞానులని, అజ్ఞానులని, అవును గురుగారు. ముక్తులని. ఉమ్, ఒకసారి మనస్సు నష్టమైన తర్వాత వ్యక్తిత్వం ఉంటుందా? ఉండదంటున్నారు. ఉండనప్పుడు ఉత్తమ యోగి, మధ్యమ యోగి అంటల్లో అర్థం ఏంటి? ఎవరి కోసం చెబుతున్నారు? అది ఎవరికి ఉపయోగపడుతుంది? పోని లేదు కదా. అవును గురుగారు. కానీ ఎందుకు చెబుతున్నారు ఈ విధంగా అంటే, అంతవరకు దేహాత్మ బుద్ధితో ఉన్నారు. తానంటే దేహం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే ఈ మనస్సు లయం కాకుండా నష్టమైపోతుందో అట్టి వాడు ఆత్మగా ఉంటాడు. ఉత్తమ యోగిని సూచించటం. గురుగారు. మనస్సు నష్టమైన దేహంతో తిరుగుతూ ఉంటాడుగా జీవన్ముక్తుడు. అవును గురుగారు. అందుకని చెప్పిన మాట. ఇవన్నీ మాయలో చెప్పుకునే కొన్ని మాటలే. జీవన్ముక్తుడు, విదేహముక్తుడు, రానిపోయిన తర్వాత కూడా ముక్త స్థితి ఉంటుంది అనేటువంటి మాటలు చెప్పుకోవటం. కశ్యప నిద్రపోతే ఏమైంది? అక్కడ లయమైంది అహంకారం. అవును గురుగారు. మళ్ళీ బయటకు వస్తున్నాడు, కర్మలు ఆచరిస్తున్నాడు, నిద్రిస్తున్నాడు, మేల్కొంటున్నాడు, పోతున్నాడు, చేస్తున్నాడు. గురుగారు. అసలు జ్ఞాని అనేటువంటి మాటే సరి అయింది కాదు. కానీ దేహాత్మ బుద్ధిలో ఉంటూ తిరుగుతున్నవాడిని అజ్ఞాని అంటున్నావు. దేహం ఉంటూ తిరుగుతున్న వాడిని జ్ఞాని. కాబట్టి జ్ఞాని, అజ్ఞాని అనే పదాలు పూర్తిగా మాయాజనితము. ఎక్కడా ఉండవమ్మా అవి. ఒకవేళ గనక ఉంటే వ్యక్తిత్వంతో నువ్వు దేహాన్ని, జగత్తును చూచినట్లు వ్యక్తిత్వంతో ఆత్మను చూడాలి. గురుగారు. అది అంటే దాని అర్థం ఏంటి? ఇండివిజువల్ రియలైజేషన్ ఉండాలి. వ్యక్తిగతంగా నీవు దేహాన్ని గుర్తించినట్లు ఆత్మని కూడా గుర్తించాలి జ్ఞాని గనక. అంటే అది కుదరదు. ఎందుకని కుదరదు? మనస్సుకి, వాక్కుకి, అవస్థకి అది అతీతం కాబట్టి. గురుగారు, అంటే సమాధానం కొరకు చెప్పుకోవడానికి ఇక్కడ జ్ఞాని అజ్ఞానం చెప్పవలసి వచ్చింది. అది కూడా అజ్ఞాన జనితమేగా. అజ్ఞాన జనితమే. నా దృష్టిలో ఉన్నది జ్ఞానము లేని సృష్టి అంతవరకే. గురువు గారు.
మరి జ్ఞానం ఉన్నదని ఏ విధంగా చెబుతావు? ఒక అనుగ్రహం చేత అది ప్రకాశించినప్పుడు ఐడెంటిటీ అవేర్నెస్ అంతవరకు. అంతేగాని వ్యక్తిగతంగా శంకరులు తెలుసుకున్నారు, మహర్షి తెలుసుకున్నాడు, క్రైస్తు తెలుసుకున్నాడు అనుకుంటారు. అట్లా ఉంది. అసలు ఈ అవస్థలకే అందనిది ఎట్లా తెలుసుకుంటారు? ఏనాయనా రవి, గురువు గారు, త్రోసం మనోనాశం అంటే అదే మన గీతలో కూడా ఉత్తముడు పురుషోత్తమ ప్రాప్తి యోగ అని చెప్తారు కదా గురువు గారు. అంటే గీతలో చెప్పిన, ఇప్పుడు చెప్పిన అన్ని మాయ మాటలే దేహలో ఉన్న వాటికి చెబుతున్నారు ఉత్తమ యోగి అని. అదే అంటే పురుషోత్తముడు అంటే అతీతంగా ఈ జీవుడికి అందని వాడు అన్నట్టుగా. అసలు ధూమములు ఉండవు అక్కడ. జ్ఞానానికి ఏంటి, ఊ ఏంటి, మా ఏంటి, రెండవది లేదుగా. అదే కాదు, ఈ ఊళ్ళో యాడ్ దాన్ని ఏమంటారు, జెండర్, స్త్రీ పురుష భేదం లేదు. భగవంతుడు అంటున్నావు. అవునవును, పురుషోత్తముడు అంటున్నాం, మధ్యముడు, అధముడు అని కేటగిరీ చేస్తుంది. అంటే ఏంటి? జ్ఞానానికి కూడా ఒక వ్యక్తిత్వాన్ని అంటగడుతున్నావు. దానికి తగ్గట్టుగానే కృష్ణ పరమాత్మ కూడా నన్ను శరణు చొచ్చిన వారికి మాయేం చేయదన్నాడు. నన్ను అని ఒక వ్యక్తిత్వంతో చెప్పాడు అక్కడ. నిజానికి ఇది వ్యక్తిత్వం కాదు, ఆత్మతత్వం. ఏమైనా అవును గురువు గారు. అదే అంటే ఇక్కడ ఏమనుకుంటారంటే నన్ను అంటే ఇక కృష్ణుడిని శరణ వచ్చిన వాళ్ళకి అనుకుంటున్నప్పటికీ మళ్ళీ అక్కడ మేలు ఫీమేల్ వచ్చేసింది. అవును, ఇక్కడ ఏంటంటే ఒక ఆకారానికి అలవాటు పడ్డాము కాబట్టి నేను, నీవు, వారు, నేను అనేటటువంటి భేదం ఏర్పడింది. గురువు గారు. కాబట్టి ఎన్ని రకాలుగా నీవు తీసుకున్నప్పటికీ సత్యము ఏకము, జ్ఞానమయము, అనంతము, పరిధులు లేనిది, అవధులు లేనిది అని సూచించటం అంతవరకు. సత్యం, అనంతం, బ్రహ్మం అంటారు, ఏకం. బ్రహ్మము అంటే జ్ఞానం అని. బ్రహ్మ జ్ఞానేన బ్రాహ్మణ. బ్రాహ్మణం అనేది కులం కాదు నాయన, వ్యక్తికి సంబంధించింది కాదు. బ్రహ్మ జ్ఞానేన, సత్య జ్ఞానేన, సత్యమ ప్రకాశం స్థితిలో ఎవరైతే ఉంటారో వారు బ్రాహ్మణుడు అని చెప్పారు. అవును గురువు, బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రాహ్మణుడు అని. పొందిన అనే పదం కంటే ఎక్కడైతే బ్రహ్మజ్ఞానం ప్రకాశిస్తుందో అది బ్రహ్మత్వం కలిగి ఉంటుందని చెప్పటం, కులం కాదు అది. గురుగారు, ఓకే. అది మొన్న ఒక స్టేటస్ లో ఈ పరిమితమైన జ్ఞానానికి ఇప్పుడు రూపము, ఆ జ్ఞానానికి రూపం లేదు కదా గురువు గారు. అందుకని దానికి అన్యంగా ఎటువంటి, ఇప్పుడు అదే జ్ఞానం అనేది నిరాకారము కాబట్టి అది దేనిని గుర్తించదు, దానికి అన్యంగా ఉన్నది. ఇప్పుడు ఈ పరిమితమైన జ్ఞానము ఇక్కడ వస్తువుల్ని, ప్రపంచాన్ని, దృశ్యాల్ని, రూపాల్ని గుర్తిస్తుంది కదా గురువు గారు. కానీ ఎక్కడ గుర్తిస్తుంది? తనలో ఉన్నది గుర్తిస్తుంది, బయట. అవును, తనలో ఉన్నది గుర్తిస్తుంది.
కానీ ఇక్కడ ఈ పరిమితమైన జ్ఞానం కూడా నిరాకారమే కదా. అసలు లేదు కదా, నిరాకారం పక్కన పెట్టు. ఆహా. సర్పరజ్మయ భ్రాంతిలో పావే లేదు కదా, అది భ్రాంతి కదా. ఆకారము నిరాకారం అనేది సెకండరీ. ఏమైనా గురుగారు అవును. ఇక్కడ ఆకార నిరాకారం అనేది తర్వాత సంగతి. అసలు దీనికి ఉనికే లేదు. పాము భయం కలిగింది, పాముకి ఉనికుందా? లేదు. ఆ తాడు పాము అయిందా? లేదుగా. అది ఒక భావన. అదే అంటే మాయలో మనం డిస్కస్ చేసుకున్న ఇది అప్పుడు ఆత్మకి రూపం లేదు కాబట్టి దానికి అది కూడా రూపాన్ని గుర్తించదు. ఇది మరి ఈ పరిమితమైన జ్ఞానానికి కూడా రూపం లేదు కదా, ఇది రూపాన్ని ఎలా గుర్తిస్తుంది అని. రూపము లేదంటున్నావు, అసలు దాని ఉనికి లేదంట. నేను రూపం తగ్గిపోతున్నావు, అది గుర్తించదు, ఇది కూడా గుర్తించుకోలేదు తన స్వరూపాన్ని. నీవెవరివో నువ్వు గుర్తించగలిగితే నిరాకారమో ఆకారమో అని అనుకుందాం. అది లేదుగా. పోని దీనికి ఏమైనా కెపాసిటీ ఉందా? ఇది భేదభావాన్ని స్త్రీ అని పురుషుడని ఇతరులు అని ఇలా గుర్తిస్తుంది కదా. ఎందుకని? నువ్వు దేంతో అసోట్ అయినావు కాబట్టి. నిద్రపోతుంటే నువ్వు ఎవరినో తెలుసునా? పోని నీ సంసారం తెలుసునా? నీ వ్యక్తిత్వం తెలుసునా? లేదుగా. మరి నిద్రలో నీవు ఆకారం నిరాకారం అని చెప్పుచున్నావు, లేదుగా. కాబట్టి లేని దానికే ఇన్ని సూచనలు. అది లేదని నీవు తెలుసుకోవటానికి అంతవరకు. అది ఎప్పుడు తెలుస్తుంది? అనుకూలంతో అది ప్రకాశిస్తే తెలుస్తుంది, లేకపోతే తెలియదు నాయన. తెలియదు. రెండు నేను లేవు, ఉన్నది ఒకటే నేను. ఆ నేను ప్రకాశంలో సృష్టి ఉండదు. ఇప్పుడు నీవు సృష్టిని చూస్తున్నావు, దేహాన్ని, సంసారాన్ని, జగత్తుని, ఇతరులని, భేదాన్ని. అవునా కదా? అవును గురుగారు, అవును. ఇవన్నీ కూడా నీ మానసిక ధోరణులు అని చెప్పారు. ఇంకా సింప్లిఫై చేస్తే ఆలోచనలు. దేహం ఆలోచన, జగత్ ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన. ఈ ఆలోచన వెంటనే ఉన్నాయి ఇవన్నీ. ఉన్న స్వరూపం బియాండ్ థాట్స్ గా ఉంది. అంతేగా, నీకు అందదు. అసలు ఈ థాట్స్ ఎందుకు వస్తున్నాయి? దేని వల్ల వస్తున్నాయి? ఎందుకు రావాలి? అది కూడా ఈ మాయ అనేది. ఆత్మకి థాట్ లేదు, అది జ్ఞాన వృత్తితో నేను ఉన్నాను అంతవరకు. నో థాట్. అహం స్ఫురణ ఈజ్ నాట్ ఎ థాట్. అహం దేవ్ ఈజ్ ఎ థాట్. వ్యక్తిత్వం దూకింది అంటే ఆలోచన వచ్చింది. ఈజ్ ఇట్ నాట్? అదే దేహం ఉన్నంత వరకు జ్ఞానికి కూడా థాట్స్ వస్తాయి కాబట్టి అది బంధించవు అంటారు కదా గురు. వస్తుందో రాదు ఎవరికి తెలుసు? ఆ స్థితిలో ఎవరు తెలియదు. ఇటు పక్క నుంచి వ్యక్తిగా చూస్తున్నాం. ఆత్మస్థితి అంటే జాగ్రత్త సుశుప్తేగా. ఆలోచించేవాడు ఉండాలిగా. వస్తుందో లేదో ఎవరికి తెలుసు? వచ్చినా దేనికి వస్తుంది? దేనికంటే
ఎందుకు కాదు, ఏ విధంగా వస్తుంది, ఎందుకు రావాలి, అది కూడా కర్మబద్ధమా అనేది ఎవరు నిర్ణయిస్తారు? తెలియదు. ఉన్నంత వరకు, దేహం ఉన్నంత వరకు, కర్మ ఉన్నంత వరకు మరి జీవుడు ప్రవర్తిల్లుతున్నాడుగా దేహంతో. అవును. డిఫరెన్స్ ఏమిటి? మూలం లేక ప్రవర్తిల్లుతున్నాడు, మూలము తెలియక ప్రవర్తిల్లుతున్నాడు మిగిలిన వారు. అట్లా దట్ ఈస్ ది ఓన్లీ డిఫరెన్స్. ఓకే, మనం ఏ విధంగా తీసుకోవాలి చెప్పు నాయనా. గురుగారు అదే అంటే ఇక్కడ తలంపులోను అనగా మనస్సును నాశనం వచ్చుకున్న వాడే ఉత్తమ యోగి అంటున్నారని కాదు. అంటే ఇంకా ఆ స్థితిలో మీరన్నట్టు గురు తనంతడు తాను నష్టపరుచుకోకుండా, లేదు నష్టపరచుకోలేడు. మరణానుభవం తరువాత మాత్రమే దేహం నేను కాదని చెప్పారు బయటకు వచ్చి. అంతవరకు చెప్పలేదే. అవును. ఎట్లా తీసుకోవాలి మనం? అంత ఉంది. అప్పటిదాకా వెంకటరామన్ గానే ఉన్నారు కదా. నేను ఉన్నాను అన్న జ్ఞానము చాలా పటిష్టంగా ఉన్నది. ఈ దేహాన్ని తీసుకెళ్తారు, తగలేస్తారు, ఆమె నడిపోతారు. అది లేకపోయినా నాకే ఇబ్బంది లేదు పొమ్మన్నాడు. ఎలా చెప్పగలిగాడు? అనుగ్రహం చేత. అది పాయింట్. చేతికి ఒక అలివి చిన్న తగిలితేనే అంటూ ఆసుపత్రి చుట్టూ పరిగెత్తానే ఏమైపోతుంది? ఏను కాదు అంటూ. ఏమా పద్మజ, ఇంకేమైనా ఉందే? లేదనగానే ఫుల్ స్టాప్ అనుకో మాకు. లేదు అనే చోటనే ఉన్నది సత్యము. అది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే, వెంచిక వాసి అంటావే, వెంచికకి ఆబ్జెక్ట్ కి ఎంత దగ్గరగా ఉంటుందో అంత దగ్గరగా ఉంటుంది ఆత్మ, ఈ అనాత్మ. లేదా అహంకారము, అహంస్ఫురణ. అదేదో దూరంగా ఉంటుంది, ఎంతో ప్రయాణం చేయాలి, ఎంతో లోపలికి వెళ్ళాలి. వెళ్ళడానికి బంగారానికి ఎంత దూరం ఉంటుందో చెప్పు. లేదు గురుగారు. పోనీ పంచదార రుచికి ఎంత దూరం ఉంది? నోట్లో పంచదార వేసుకుని దీని సంగతి నేను చెబుతానంటావా? కదా, అవును గురుగారు. వెంబడే చెబుతున్నావు చేతని, అవును, కారమని, పులుపని. అంత దగ్గరగా ఉంటుందమ్మా ఆత్మజ్ఞానము. ఇదే అత్తబుద్ధితోటి అహంకారం. అంటే త్రాడుకి పాముకి కేవలం ఆలోచన, ఆ యొక్క భేదం, అంత ఆలోచనే భేదం కదా గురుగారు. ఆలోచన సత్యము ఎంత దూరము అది చెప్పేది. దూరం లేదు. ఇందాక నువ్వు పాము భయం కలిగింది కూడా తాడే. అవును. కలగనప్పుడు అది తాడే. నీవు గుర్తించినప్పుడు అది ఆత్మే, గుర్తించినప్పుడు అది ఆత్మే. అది పాయింట్. నీవు ఇంద్రియాలతో జగత్తును చూచినప్పుడు నువ్వు ఆత్మవే, చూడనప్పుడు ఆత్మవే. దట్ ఈస్ ది పాయింట్. అంటే ఇక్కడ కొండకి మట్టికి ఆ భేదము, అక్కడ రూపము, నామము, కొండ దూరం లేదు. పాయింట్ అది.
దూరం లేదు, కానీ ఆ దృష్టి మధ్యలో ఆ భేదం అభేద దృష్టి ఏర్పడేది కదా గురుగారు, నామరూపాలు ఏర్పడ్డాయి కదా, అది ఆ దూరం ఉంది కదా. అందుకని మట్టిని వదిలిపెట్టి ఆకారం చూస్తున్నావు. అవును. ఇది మట్టి అని తెలిసిన తర్వాత కూడా ఆకారం కనబడుతుంది. కుండ పడేస్తే పగిలిపోతుంది. ఇస్ ఇట్ నాట్? పగిలిపోయినా అది మట్టే, కుండగా ఉన్న మట్టే, బూడిదైనా అది మట్టే. ఇస్ ఇట్ నాట్? పగిలినప్పుడు ఆ నామరూపాలు ఉండవు కాబట్టి మట్టిగా చూస్తున్నాము, పగలినప్పుడు నామరూపాలన్న ఆ భేదం ఉంది కాబట్టి అంత దూరం ఉంది కదా అని. ఎక్కడుంది? పగిలినప్పుడు రూపం పోయినా ఇంకో ఆకారం ఉంది అక్కడ. చిన్న మరి కనుక అహం స్ఫురణకి, అహం దేహం అనే ఆలోచనకి ది లైన్ ఆఫ్ డిమార్కేషన్ ఈజ్ ఓన్లీ పెంచికవాసి. పెంచికవాసి అంటే ఏమీ లేదని చెప్పటం, గురుగారు. సో థిన్ అని చెప్పటం, సో నియర్ అని చెప్పటం. ఇప్పుడు నీవే అది అని చెప్పి ఎట్లా చెబుతారు మహర్షి? అదంటే ఎక్కడ దూరంగా ఉంటనే కాదు. దేహాత్మ బుద్ధి జనించిన చోటే అహంస్మరణ కూడా ఉన్నది అని చెప్పటం. ఆ కాన్షియస్ నుంచే అది ఉద్భవించినట్టుగా ఉంటుందండి. ఇక్కడ ఉద్భవించిందో లేదో ఎవరికి తెలియదు. గురుగారు. పాము ఉన్నదో లేదో ఎవరికి తెలియదు. పాము భయం కలిగినట్లే ఇక్కడ దేహాత్మ బుద్ధి కూడా కలిగింది. విచారిస్తే పాము లేదు, తాడని తేలిపోయింది. అది బాగా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి అంత తేలిగ్గా ఉండదు. ఎందుకని? దేహాత్మ బుద్ధితో పాము భయం కలిగింది, పాము లేదని తెలిసింది, ఇది తాడే అని తెలిసింది, తాడు పాము కాలేదని తెలిసింది. ఇన్ని వ్యాఖ్యలు ఉన్నాయి ఇక్కడ, ఇది అర్థం అవుతుంది. కానీ ఆత్మ దగ్గరికి వచ్చేసరికి ఈ బుద్ధి, ఈ మనస్సు దేహాన్ని చూచినట్టుగా ఆత్మను చూడలేదు, కుదరదు. కారణం ఇంద్రియాలకు అతీతం, వాక్కులకు అతీతం, అవస్థలకు అతీతం, కాలానికి అతీతం. అంటే గురువు గారు, ఇప్పుడు ఆ పల్సటి పొర అడ్డు ఉందన్నారు కదా, అంటే ఆ వెంట్రుక వాసి దానికి అంత దగ్గరగా ఉన్న దానికి అనుగ్రహం కావాలంటారా? దగ్గరగా ఉంది కాబట్టి అనుగ్రహం, దూరంగా ఉంటాకల్లా ముచ్చపు చిప్పకి వెళ్ళికి ఎంత దూరం ఉంది చెప్పు. దూరం లేనట్టే ఉన్నట్టు ఉంది. మై పాయింట్. జీవో బ్రహ్మ నాపనం అంటే జీవుడు విడిగా లేడు, జీవుడే పరబ్రహ్మము అని గుర్తుపెట్టుకో. ఆభరణము బంగారమే, ఆభరణం విడిగా బంగారం విడిగా లేదుగా. అవును, అంటి పెట్టుకునే ఉన్నప్పుడు ఆ అనుగ్రహము వాటి మధ్య అంత అది కావాల్సి వస్తుందని అక్కడ ఆ గ్రేస్. ఎందుకని? నువ్వు దృష్టి ఆకారం మీద ఉంది, నీ దృష్టి అక్షరాల మీద ఉంది, కాగితం మీద లేదు. ఈ దృష్టి అంటేనే జ్ఞానం. నీ దృష్టి సాపేక్షమా పూర్ణమా అనే దాని మీద ఉంటుంది. సాపేక్షమైతే వ్యక్తిత్వము, జీవభావన, అన్యత్వము, జననము, మరణం కనపడుతుంది. అవును. పూర్ణమైతే సృష్టి ఉండదు, జ్ఞానవృత్తితో తనకు తాను ఉంటుంది. ఆత్మని గుర్తించేది ఈ మాయలో ఏది ఉండదు. ఇది నా అనుభవం. మహర్షి అదే చెప్పారుగా, వేరు ఎరుక లేదు,
అతన్ని గుర్తించడానికి. దెర్ ఇస్ నో అదర్ కాన్షియస్నెస్. ఇస్ ఇట్ నాట్? గురుగారు నాయనా, అదే తెరకిను బొమ్మలకి అసలు భేదమే లేదు కదా. భేదము కంటే దూరం లేదు. దూరం లేదు. ఇట్ ఈస్ సో క్లోజ్ అని చెప్పు. అహం స్ఫురణ, అహం దేహం. స్ఫురణ అనేటువంటి బేస్ మీద ఇది ఏర్పడుతూ ఉన్నది. అంటే ఇక్కడ తెర మీద దృశ్యాలు వెంబటి వెళ్తున్నాం కాబట్టి తెర మరుగులు పడినట్టుగా అనిపిస్తుంది. దృశ్యాలు, నీ దృష్టి తెర మీద లేదు, అక్కడ లేదు, దృశ్యం మీద ఉంది. ఏది కొత్తగా రాదన్నారుగా. నువ్వు దృశ్యం చూస్తున్నప్పుడు కూడా తెర ఉంది అక్కడ. గురుగారు, నువ్వు దేహాన్ని చూస్తున్నప్పుడు కూడా మరి ఆత్మస్థితి, అహంస్ఫురణ ఉండాలిగా. అదే మహర్షి చెప్పింది. అహంస్ఫురణ లేనిదే అహం దేహం లేదు. అహం దేహం లేకపోయినా స్ఫురణకే ఇబ్బంది లేదు. అంతే. అదే దృశ్యవారితో చిత్తాత్మన, దాని అర్థం అదే. ఇక్కడ కార్యకారణ సంబంధాలు లేవు అసలు. ఎందుకని లేవు? హౌ డు యూ టేక్ ఇట్? దృశ్యాల వెంట వెళ్ళటం లేదు, మరి నాకు ఆత్మ ప్రకాశించాలిగా. వెంట వెళ్ళనంత మాత్రాన అహంకారం నష్టం కావటంలే. మౌనానికి వచ్చినంత మాత్రాన ఆత్మ ప్రకాశించటంలే. మనస్సుని నిరోధించినంత మాత్రాన స్వరూప జ్ఞానం కలగటంలే. అందుకని అనుగ్రహము చేత అనేటువంటి పదానికి అవకాశం దొరికింది ఇక్కడ. అందరూ జ్ఞానులే, అందరూ జ్ఞానులు చెప్పుకో, నో ప్రాబ్లం. వెంటనే నువ్వేమంటావు? నీకు తెలియటం లేదంటావు. ఎందుకు తెలియటం లేదు? నీ దృష్టి అంతర్ముఖం కావటంలా బాహ్య చిత్రంలో ఉంది. ఇంద్రియాల వెంట, జగత్తు వెంట, సంసారం వెంట, కష్ట సుఖాల వెంట, కోరికల వెంట, రాగద్వేషాల వెంట, అవస్థల వెంట, జనమరణాల వెంట, ఇట్లా ఒకటి కాదు. మరి వాటికి ఒక స్వస్తి చెప్పాలిగా. అందుకే ఏమంటున్నారు మహర్షి? బీ స్టిల్, బీ ది సెల్ఫ్. ముందు స్టిల్నెస్ కి రా. స్టిల్నెస్ కి రావటానికి వెనకాడుతున్నావు. ఎందుకని? ఇవన్నీ ఎవడు చేస్తాడు? నేను చేస్తే కదా పనులు అయ్యేది. ఏమా సరోజ, ఏమైనా ఉందా? అంటే ఇక్కడ గురువు గారు, ఇప్పుడు నిశ్చలత్వానికి వచ్చాను, నాకు ఆత్మ తెలియట్లేదు అనుకునేసరికి అక్కడ మళ్ళీ అహంకారం మిగిలే ఉంటుంది. ఎందుకంటే అది తెలుస్తోందిగా, నిశ్చలత్వానికి వచ్చాను అనేది తెలుస్తోంది కదా, కాబట్టి ఆత్మ ప్రకాశించదు అంటారా? అంతేగా మరి. ఆత్మని గుర్తించడం కాదు, ఆత్మ ప్రకాశం. గురువు గారు, అందుకే అనుగ్రహం. నిశ్చలత్వానికి వచ్చానని తెలుస్తోంది కాబట్టి అది ఇంకా అది నాశనం అయిపోలేదు అహంకారం. నిశ్చలత్వం వచ్చానని తెలియటం కూడా ఒక ఆలోచనగా. గురువు గారు, అదే అంటున్నాను గురువు గారు. అక్కడ మిగిలి ఉంది అహంకారం. ఆలోచన ఇక్కడ లేదు, చీకటిగా ఉంది, నాకేమీ కనపడటం లేదు, నాకు అన్యత్వం లేదు అని అంటున్నామంటే ఆలోచన ఉన్నట్టుగా. అదే గురువు గారు, అర్థమైంది. సో దానికి మహర్షి ఏమన్నారు?
ఆ నిశ్చలత్వాన్ని ఎవరు చూస్తున్నారు? చూస్తున్నాడు కదా అన్నాడు పైగా. ఉన్నాడు ఇంకా అక్కడ చూసేవాడు. ఆ అమ్మా ఎన్ని చెప్పుకున్నా తల్లి, నీ అంతటా నీవు నష్టము కాలేవు. గురువు గారు అది అర్థమవుతుంది గురువు గారు. తాము దానంతటిది నష్టము కాదు. గురువు గారు ఒక్క తాడు ప్రకాశంతో, ఒక్క ఆత్మ దర్శనంతో, ఒక్క భగవత్ అనుగ్రహంతో, గురువు అనుగ్రహంతో, ఉచ్చతర శక్తి అనుగ్రహంతో మాత్రమే నీ జనన మరణ సైకిల్ ఎగిరిపోతుంది. ఆగిపోతుంది. ఆగిపోవటం కాదు, ఎగిరిపోతుంది. ఆగిపోవటం అంటే ఉండాలి, ఇంకా నష్టం అయిపోతుంది. అసలు లేదని తెలుస్తుంది. నష్టమా పోడా లేదు. పావు నష్టమైంది అక్కడ. పావు ఉండి నష్టమైందే అసలు లేదు. లేని నష్టం ఏంటి? అదే మహర్షి లేనిది లేనట్టు నష్టమైంది, అసత్యం అసత్యముగా వెంటబడింది అని చెప్పడంలో ఆ మాట కూడా అడిగారు మహర్షిని. జగత్తు ఉండి నష్టమైంది, అసలు లేదు గొప్ప. అది నీకు మింగుడు పడదు. నిద్ర లేచినప్పటి నుంచి తిరుగుతున్నావుగా ప్రదేశాల జగత్తు లేదంటే అట్లాగూ. ఓసారి ఉదాహరణ చెప్పు. రహస్యంలో ఉత్తమము, మధ్యమము, అధమము అన్నారు కదా ఆత్మస్థితి గురించి. ఇవన్నీ కూడా బోధించేటప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అన్నట్టుగా ఉత్తములు, మధ్యములు, పురుషోత్తములు ఇవన్నీ అహంకారానికి గ్రెడిషన్ అయ్యే తప్ప ఆత్మకి గ్రెడిషన్ కాదు. సరే గురువు గారు. ఎవరైనా చెప్పుకున్నా ఉత్తములు, మంచమైనవి ఇవన్నీ కూడా ఎవరు డిసైడ్ చేస్తారు? అసలు జీవన్ముక్తుడే గుర్తించలేవు. అందులో క్లాసిఫికేషన్ ఉపయోగం ఏంటి? అర్థమైంది. గతంలో ఒక విషయం చెప్తుంటారు. పేరు లేదా బంధంకి తల్ల కిందగా పడింది, దానంతా తిరగలదా మామూలు పొజిషన్కి? ఏనాయనా రవి, తల్ల కిందగా పడింది, తిరగలేదు, తనంతా తను తిరగలదా? తిరగలేదు, ఎవరో ఒకరు తిప్పాలి దాన్ని. అది అహంకారం కూడా అటువంటిది అని చెప్పు. గుర్తుపెట్టుకో. ఎవరో ఒకరు దాన్ని నష్ట ఇక్కడ జ్ఞానము నిన్ను తిప్పుతుంది. చెప్పడం అంటే నువ్వు తలకెందుకు కాలేదు, నువ్వు ఆత్మ బాగానే ఉంటావు అని దేహాన్ని కొడుతుంది. ఈ మాట ఒక సందర్భంలో మహర్షుల వారు చెప్పిన మాట. ఇది మన అనుభవంలో కూడా ఉన్నది. పాపం ఆ భక్తంకి అల్లం అడిపోతూ ఉంటుంది. ఎంత కొట్టుకున్నా కాలేదు. నువ్వు ఏదో చీపులు పెడితే వస్తున్నావు, మానేస్తావు, అది వేరే సంగతి. నీ యొక్క అసమర్థతని ఉచ్చతర శక్తి గుర్తించి తల్లకిందుగా పడి ఉన్న తాబేలుని అదృశ్యం చేసి ఆత్మను ప్రకాశింపజేస్తుంది. పాయింట్ అర్థమైంది గురువు గారు. నీ అంత నువ్వు ఆత్మలు విరిగిపోలేవు, నువ్వు తిరగలేవు, తిరగలేవు. ఇంత దూరం తీసుకొచ్చింది కూడా ఆ ఉచ్చతర శక్తి అని అర్థమవుతుంది గురువు గారు. ఏ శక్తి తీసుకొచ్చిందో నిన్ను అలాగే మంచిపోతుంది, రివర్స్ చేస్తుంది. ఎవరికి తెలుసు? అవును గురువు గారు.
ఏమ్మా గురువు గారు. శ్రీనివాసరావు గారు ఏమైనా ఉందా ఇంకా బద్దంకి చర్చ? ఈ తిరణాల్లో జాతరలు జరిగేటప్పుడు రంగుదరాట్నం ఉంటుంది. ఆ రంగుదరాట్నం ఎక్కిన పిల్లవాడు ఆ స్పీడ్లో తిరుగుతూనే ఉంటాడు. ఈ మధ్యలో ఎన్ని అరుపులు కేకలు వేస్తే వాడు స్విచ్ ఆఫ్ చేసేదాకా వీడు దిగడం వీడు వల్ల కాదు. వాడు చివరి కళ్ళు మూసుకుంటాడు. కళ్ళు మూసుకుంటే ఇంకేంటి వీళ్ళు ఎక్కుతూ ఉంటాడు, వాడు ఆపాలి. ఆ రంగుదరాట్నంలో వాడు మోటార్ సైకిల్ మీద కూర్చున్నా, గుర్రం మీద కూర్చున్నా, ఏనుగు మీద కూర్చున్నా వాడి ప్రయాణం మాత్రం అంతసేపు టికెట్ ఇచ్చినంత వరకు ఆ 5 నిమిషాల్లో 10 నిమిషాలు తిప్పి వాడు వచ్చినా అరవకపోయినా కేకలు వేస్తున్నా. అలాగే మానవుడు కూడా సంసార చక్రంలో తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు ఆయనకి ఆత్మ సాక్షాత్కారం అవుతుందో ఏమవుతుందో అప్పుడు బయటపడతాడు. అప్పటిదాకా ఈ బాధలు తప్పవు. సాక్షాత్కారం వ్యక్తిత్వంతో ఉండదు నాయన, వ్యక్తిత్వంతో ఉండదు. వ్యక్తిత్వం తల ఎత్తదు. సాక్షాత్తు నీవు అదై ఉంటూ బీయింగ్, నోయింగ్, ఎక్స్పీరియన్సింగ్ అది ప్రకాశిస్తుంది. దేవస్మరణ ఉండదు. ఇంకా ఇదిగో ప్రారంభం ఉంది కాబట్టి కొంతకాలం ఉంటుంది. అదిగో ఆ ఫ్యాను స్విచ్ ఆఫ్ చేస్తే తిరిగినట్టు అంతవరకు. అది ఉన్నా లేకపోయినా ఏమనుకుంటాడో తెలుసా, ఈ బరువును ఎప్పుడెప్పుడు కింద మళ్ళీ కూలివాడు మోసుకొని వెళ్తున్నట్టుగా ఉంటుంది. ఇంకా దీంతో నాకేం పని? ఇదే ఉన్నంత వరకు తింటమో తిరగటమో చేయడం అవుతుంటుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా. మరి ఎందుకు తిరిగినట్టు మహర్షి